ఇక పంచాయతీలకు మండలాలకు కొత్త అకౌంట్లు కొత్తగా ఏర్పాటైన వాటికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కేంద్ర నిధుల కోసమని స్పష్టీకరణ. సో ఏవైతే కొత్తగా గ్రామ పంచాయతీలు అట్లాగే మండలాలు ఏవైతే కొత్తగా పంచాయతీలు ఏర్పడ్డాయో వాటన్నిటికీ కొత్త అకౌంట్లు కూడా తీస్తున్నారు. కొత్త వాటికి పాత వాటికి ఆల్రెడీ ఉంటుంది. సో కొత్త వాటికి ఏవైతే ఏర్పడినా వాటికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇంకా ఉప సర్పంచులకు చెక్ పవర్ తీసేయలేదు, క్లారిటీ ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ. సో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఉప సర్పంచులకు చెక్ పవర్ పోయిందని చెప్పేసి ఒక ఏదో సోషల్ మీడియాలో వైరల్. మనం సిరిసిల్ల రాజయ్య గారికి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒకసారి ఏంది ఇది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాకపోతే ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే అది వాస్తవం కాదు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఇంత ముందుకు చెక్ పవర్ ఉండదో అంటే 2018కి ముందు అంటే పంచాయతీరాజ్ 2018కి ముందు గ్రామ పంచాయతీ అట్లాగే కార్యదర్శులకు మాత్రమే చెక్ పవర్ ఉండేది. సో వాస్తవం ఏంటంటే అలాంటి పంచాయతీరాజ్ అయితే క్లారిటీ ఇచ్చింది, అట్లాంటిది ఏం లేదు. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఏం లేదు, చెక్ పవర్ ఉంది, అదేం రద్దు చేయలేదు అని చెప్పేసి వార్త.